ఇబ్బంది పెట్టిన ప్రజలను వేధించిన ఊరుకునేది లేదు అనేది ఇండిగో విమానయాన సంస్థకు చెప్పగానే చెప్పిందా కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఇండిగో సర్వీసుల్లో ఒక 10% కోత అయితే విధించింది. ముందు 5% అన్నారు, తర్వాత మరొక 5%, మొత్తం 10% కోత విధించి. ఎందుకంటే ఎప్పటికీ కూడా ఇండిగో సర్వీసులు పూర్తిగా అయితే పునరుద్ధరణ కాలేదు, ఇంకా రద్దు చేస్తూనే ఉన్నారు. పైగా విమానయాన సంస్థల్లో అతిపెద్ద సంస్థ తమదే అని, ఆధిపత్యం కొనసాగిస్తుందని కేంద్రం అర్థం చేసుకుందా? రామ్మోహన్ నాయుడు కూడా దానికి సంబంధించి కీలక వ్యాఖ్యలే చేశారు. దీని మీద నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు కానీ, రామ్మోహన్ ఆయన కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు కానీ ఇప్పుడు ఇండిగో సంస్థను దారిలో పెడతాయా, లేదంటే మిగిలిన విమానయాన సంస్థలకు ఇదొక లెసన్ అనుకోవాలా? ఈ ఇండిగో సంక్షోభం నుంచి కేంద్రం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి? ఇవన్నీ చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇక తమకు తిరుగులేదు అనుకున్న ఇండిగో సంస్థకి ఒక షాక్ ఇచ్చిందా కేంద్రం? ఒక 10% విమానాలను అయితే వాటికి కట్ చేసి వేరే విమానయాన సంస్థ కేటాయించిందట. ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇది 10% అంటే చాలా పెద్ద అంశం. దాదాపు 200 ఫ్లైట్లు అందులో కూడా కేంద్రం చేతిలోకి తీసుకుంది. ఇప్పుడు ఏంటంటే ఏ రూట్లకి ఎవరు నడపాలన్నది కేంద్రం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు బాగా క్రౌడ్ ఉన్న వాటిట్లలో ఇండిగో ఒక గేమ్ నడుపుతుంది. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇండిగో సర్వీసెస్ అత్యధికంగా నైట్ ఉంటాయి ఎక్కువగా. ఎందుకు అంటే మనకి విమానము మామూలుగా ఒక ఎయిర్పోర్ట్ లో దిగి పైకి వెళ్ళడానికి అయ్యేటటువంటిది మినిమం ఛార్జ్ ఆ ఎయిర్పోర్ట్ కాళ్ళు కట్టేది ఫ్లైట్ వాళ్ళు. అంటే లైక్ మనం పార్కింగ్ లో పెట్టి తీసుకెళ్ళినట్టు అనమాట. అదే మనం ఏ బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఓ రోజు 2 రోజులు వదిలేసి వెళ్తే 100 అయిపోతాయి. గంట 2 గంటలు అయితే పెద్ద ప్రాబ్లం లేదు. నైట్ పొట్ట పెట్టామంటే భారీగా ఖర్చు అవుతుంది మనకి. విమానాలకి నైట్ ఛార్జీ ఎక్కువ. ఇప్పుడు వాడు సాయంత్రం ఒక సర్వీస్ ఇవాళ 2 ట్రిప్పులు నడిపేసేసి వెళ్ళిపోయాడు అనుకోండి, విమానము అక్కడ పెట్టేసేసి బోలెడు ఛార్జీ కట్టాలి ఎయిర్పోర్ట్ కి. నడిపిన దానికన్నా పార్కింగ్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఎక్కువగా చాలా టాక్టికల్ గా కనిపెట్టాడు అసలు రహస్యాన్ని. లాస్ తగ్గించుకోవడానికి వాడు ఎక్కువగా నైట్ సర్వీసెస్ నడుపుతాడు. నైట్ సర్వీసెస్ ఎక్కువగా నడపడం వల్ల గిరాకీ తక్కువగా ఉండి ఇది గిరాకీ పెరిగింది నైట్ వాటికి. ప్లస్ మనకు కూడా కంఫర్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ వెళ్ళాను అనుకోండి, నైట్ 11కి 10కి బయలుదేరితే 11 విజయవాడ వచ్చేస్తాను ప్రశాంతం నాకు. అంతే. అక్కడ పెద్ద ట్రాఫిక్ గోల ఉండదు, ఇక్కడ పెద్ద ట్రాఫిక్ గోల ఉండదు, మీకు టైం కూడా వేస్ట్ అవ్వదు. డే జర్నీ అయితే టైం వేస్ట్ అంతే. ఇక్కడ విజయవాడలో నన్ను 11కి వదిలేసి ఇక్కడ ఉన్న వాళ్ళ 12కి తీసుకుని అక్కడికి పోయాడు అనుకోండి, ఇక్కడ 1 గంటకో 2ంటికో, ఇక పార్కింగ్ ఛార్జీలు ఎక్కడ అక్కర్లా అక్కడ అక్కర్లా, ఇలా డబ్బులు మిగులుతాయి ఆడికి. నైట్ సర్వీస్ అందుకు ఎక్కువ నడుపుతాడు. ఆ విధంగా దాని నుంచి తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు వాడికి పెద్ద బొక్కబడింది. ఇప్పుడు ఈ సర్వీసెస్ ఈ 4 రోజులు ఆపడం వల్ల 100 కోట్ల రూపాయలు అద్దె కింద కట్టాలి ఫ్లైట్స్ అక్కడ ఉంచడం వల్ల. 100 కోట్ల అద్దెలు కట్టాలి. నెంబర్ 1. రెండవది, ఇప్పుడు ప్రభుత్వం కొట్టిన దెబ్బ 10 అంటే ఈ 10 కూడా ఏం చేస్తుంది ప్రభుత్వం? బిజీ రూట్స్, ఇప్పుడు కొన్ని రూట్లు ఉన్నాయి 100కి 80% పైన 100% ఆక్యుపెన్సీ కూడా ఉంటుంది, ఖాళీ కూడా ఉంటుంది కొన్ని రూట్లలో. అలాంటి రూట్లలో ఎక్కువగా సర్వీసులు నడుపుద్ది వీళ్ళు ఇండిగో. ఆ రూట్లనే ఇప్పుడు క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇస్తున్నారు మిగతా సర్వీసెస్ కి. ఏ 30-40% ఆక్యుపెన్సీ ఉన్న రూట్లలో నడుపుకోవాలి. ఇదో పెద్ద దెబ్బ పడుద్ది వాళ్ళకి. భారీగా చాచి చెంప దెబ్బ కొడుతున్నారు వీళ్ళు. వాడు ఇండిగో వాడు మోసం చేస్తే ఆ మోసానికి చాచి చెంప దెబ్బ కొడుతున్నారు ఇప్పుడు వీళ్ళు. వాడు సోరోస్ కి అమ్ముడు పోయాడా లేకపోతే ఏం చేయాలనుకున్నాడో గాని వాడి కుట్రకి ఇప్పుడు దెబ్బ ఎట్టుంటుందో చూపెడుతున్నారు ఇప్పుడు వీళ్ళు. అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే ఒక కుట్ర ఇండిగో సంస్థ. 3 కోణాలు ఉంది వేధించడం. నెంబర్ 1, ప్రజల ఇబ్బంది కంటే కూడా ప్రభుత్వం మీద పెత్తనం చేయటం. వాస్తవంగా ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు కాదు ఇవి. 2012 సంవత్సరంలో పైలట్లు 3 రకాల పైలట్లు, అంటే కమర్షియల్ పైలట్లు, మామూలు డొమెస్టిక్ పైలట్లు, ఇంటర్నేషనల్ పైలట్స్ అసోసియేషన్స్ 3 ఉన్నాయి. ఈ 3 అసోసియేషన్స్ కలిపి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు వీళ్ళు.
ఏమనంటే అయ్యా విదేశాల్లో విమానాలు నడిపే వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటారు వాళ్ళు, వాళ్ళకి వర్కింగ్ అవర్స్ రిలాక్సేషన్ గా ఉంది. మన దేశంలో అట్టా లేదు, ఏదో లారీ డ్రైవర్ నడిపినట్టు మమ్మల్ని వాడేస్తున్నారు, ఇలా దిగడం అలా ఎక్కడం, ఇలా దిగడం అలా ఎక్కడం. దీనివల్ల సెక్యూరిటీకి, విమాన ప్రయాణ ప్రమాదాలు అవకాశం ఉంటది, మేము మత్తులో జోగాల్సి వస్తుంది, మా హెల్త్ దెబ్బతింటోంది, అట్లాగే ప్రయాణికుడి సేఫ్టీకి ప్రమాదం అని చెప్పారు 2012లో. ఇది చెప్తే దాని మీద విచారణ జరిపింది కోర్టు. విచారణ జరిపి ఆర్డర్ వేసింది. దాదాపు 12 ఏళ్ళు పట్టింది ఆ విచారణకి. డీజీసీఏ సమాధానం చెప్పి, వాళ్ళు చెప్పి, వీళ్ళు చెప్పి 2022లోనో ఏమో తీర్పిచ్చింది. దీన్ని దాదాపు 12 ఏళ్ల తర్వాత తీర్పిచ్చింది. అది ఈ రూల్స్ అది చెప్పింది. ఇది టైమింగ్స్ తగ్గించండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా చేయండి అని. వీళ్ళు ఏం చెయ్యాలి? డీజీసీ అప్పుడు ఆ మాట చెప్పాక కోర్టు చెప్పిన ఆదేశాలని గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసుకుని అవసరమైతే అప్పీల్కి వెళ్ళాలి కోర్టుకి. ఇవన్నీ మన దగ్గర వైబుల్ కాదు, ఇవి తీసేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, మేము సోన్స్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడాం, అక్కడున్న వాతావరణం వేరు, అమెరికా యూరోప్ దేశాల్లో ఎక్కువ చల్లదనం ఉంటది, అక్కడ చల్లదనం వల్ల ఎక్కువగా వాళ్ళకి నిద్ర వస్తుంది, మత్తు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది, వాళ్ళ బాడీ స్టైల్, ఇంకోటి వాళ్ళ రిలాక్సేషన్ లైఫ్ స్టైల్ ఎక్కువ వాళ్ళకి. మన దగ్గర కాస్త హార్డ్ వర్కింగ్ నేచర్ ఎక్కువ ఉంటది, ప్లస్ ఉష్ణ వాతావరణం ఎక్కువ ఉంటది మన దగ్గర. కాబట్టి ఈ సిచ్యుయేషన్ బట్టి కొన్ని మేము రిలాక్స్ చేస్తున్నాం అంటే వీళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ పెట్టుకుని వీళ్ళు చెయ్యొచ్చు ఆ పని, అప్పుడు సరిపోతుంది. కానీ ఎవ్వడు పట్టించుకోవాలి. డీజీసీఏ చేయలే, పౌర విమానయాన శాఖ చేయలేదు. చెయ్యకపోగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని అన్ని విమానాశ్రయాలకి, అది అన్ని విమానయాన సంస్థలకి ఆర్డర్ కాపీ పంపించే చేతులు దులిపేసుకున్నారు. అది 2020 మళ్ళీ తర్వాత దాన్ని అడిగారు కోర్టు. అడిగితే 20 వాళ్ళకి మొక్కుబడిగా 24 జనవరికి కొన్ని చెప్పేస్తామమ్మా, అమలు చేసేస్తాం, నవంబర్ కల్లా మిగతా అమలు చేసేస్తాం అని పెట్టారు. ఇవి కాగితాలు వచ్చాక ఆ సంస్థలు ఏవైతేనో వాళ్ళ చప్పీలకి వాళ్ళెవడు పోలా. వాళ్ళు పోతే కేంద్రం ఇన్వాల్వ్ అయ్యేది, లేదా వాళ్ళు కేంద్రాన్ని అడిగి ఉండాలి, ఇవి అమలు చేస్తే మాకు కొంత భారం అవుతుందండి, మరి మీరు అప్పీల్కి వెళ్ళండి, లేదా మేము అప్పీల్కి వెళ్తాం, మీరు సహకరించండి. అదంతా అసలు మంత్రిత్వ శాఖ చూసుకోవాల్సిన పని, అదేం జరగదు. అమలు చేసేయండి అని రాసి ఇచ్చేసారు, అయిపోయింది. దాని ప్రకారం చూస్తే 150 మంది పైలట్ని అదనంగా నియమించుకోవాలి. వాళ్ళు చెప్పిన లెక్క అయితే ఒక నిన్న ఎవడో ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక అతను, వాళ్ళ ఈ గ్రౌండ్ స్టాఫ్. మనం అనుకుంటాం కదా ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నారంటే లక్షల ఉద్యోగాలు ఉంటాయని. 3 విమానాలకి ఒక వేరే ప్రైవేట్ విమానయాన సంస్థ పెట్టి చేయించుకునే పనిని ఒక్కొక్క విమానానికి చేయించుకునే పని 3 విమానాలకు సరిపడా వీళ్ళు చేయించుకుంటారు ఇండిగో వాళ్ళు. మా జీతం 18,000 అని గ్రౌండ్ స్టాఫ్, 18,000 అంట అక్కడ జీతం గ్రౌండ్ స్టాఫ్, అంతే. మనం అది లక్షల్లో అనుకుంటున్నాం, కాదంట. అట్లాగే స్టాఫ్ క్రూ సేమ్, చాలా తక్కువ జీతాలు, పైలట్లకి తక్కువ జీతాలే. కాకపోతే మోనోపోలి ఉంది, 63% వాడి చేతిలోనే ఉంది టోటల్. కాబట్టి మిగతా వాళ్ళు ఆ ఫైట్ లో ఇదేంటి రాజకీయంగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నట్టున్నారు, ఎక్కువ విమానాలని మెయింటైన్ చేయడం. కానీ ఇదంతా కూడా వాడు ఇండియా వాడు ఎక్కడ ఉన్నది, దాని ఓనర్ వాడికి ఇక్కడ గుజరాత్ లోనే ఎక్కడో 2 హోటల్స్ కూడా ఉన్నాయి, స్టార్ హోటల్స్ కూడా రాజస్థాన్ లో. వాడికి బలుపు అనమాట. వాడు కావాలని చెప్పి ప్రభుత్వం, ఇప్పుడు ఇది కోర్టు ఆర్డరే కదా మీకెందుకు అంటాడు వాడు. కరెక్టే, మీకెందుకు అన్నప్పుడు నువ్వు కోర్టులో చూసుకోవాలి, వెయ్యాలి. పైలట్లు ఇప్పుడు ఇంకోటి ఏంటి, వీడు కావాలని మోసం చేశాడని సాక్ష్యం పైలట్లు టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూలో చెప్పారు, మేము ఖాళీగానే ఉన్నాం, మాకు డ్యూటీ వేయలేదు అని ఇండిగో. అంటే ఏంటి, వాడు వచ్చినోడిని కూడా ఆపాడు వీడు కావాలని. ఇంత చేస్తే వీడు అదనంగా నియమించుకోవాల్సిన 160-170 మంది అంతే చేయలేవాడు. అంటే కరెక్ట్ గా రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చినప్పుడే ఇది చేశారు. అప్పట్లో ట్రంప్ వచ్చినప్పుడు ఢిల్లీ అలా అరాచకం చేశారు. గుర్తుకు తెచ్చుకుంటే ట్రంప్ వచ్చిన టైంలో అంటే ఇంటర్నేషనల్ అటెన్షన్ అంతా మన మీద ఉన్నప్పుడు కావాలని కుట్రలు చేస్తున్నారు ఇండియా మీద, నెగిటివ్ ప్రాపగాండా. అప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు ఢిల్లీలో అల్లర్లు జరిగినాయి గుర్తుందా,
పెద్ద ఎత్తున ఊచకోతలు, చివరికి కానిస్టేబుల్ ని కళ్ళు కూడా పొడిచి చంపేసినటువంటి సంఘటనలు ఉన్నాయి కదా. అది ఢిల్లీలో అప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు ఓ పక్కన ట్రంప్ మీటింగ్ జరుగుతుండగా అదే ఢిల్లీలో చేశారు ప్రచారం. ఇప్పుడు ఇదే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో చేసుకొచ్చారు కావాలని పుతిన్ వచ్చినప్పుడు. అంటే దేశవ్యాప్తంగా ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయటం, ప్రపంచవ్యాప్త ప్రచారం పొందటం, తద్వారా భారతదేశం కరెక్ట్ కాదన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయటం, ప్రభుత్వాన్ని బద్నాం చేయడం, దేశాన్ని బద్నాం చేయడం, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అని. అది వాళ్ళ కుట్ర. వీళ్ళు అర్థం చేసుకోలేక ఫెయిల్ అయ్యారు అంతే. అది అవును సార్. ఒక రకంగా ఇలాంటి సంక్షోభాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? రేపు పొద్దున్న రైల్వేలో కూడా ఇలాంటి సంక్షోభం ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా కేంద్రం? రైళ్లకి ఈ ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళది ఆల్రెడీ సిస్టమ్ తోనే నడుస్తుంది. ఎయిర్పోర్ట్లకు వచ్చాడు ప్రైవేట్, అంటే రైల్వేది ప్రభుత్వ రంగ సంస్థ. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వాలు నేర్చుకోవాల్సింది, ప్రతి రాజకీయ పార్టీ కూడా నేర్చుకోవాల్సింది, మోనోపోలీ ఉండకూడదు ఎక్కడా కూడా. ఇప్పుడు మనం కనీస మద్దతు ధర ఎందుకు ప్రకటిస్తాం? ఒరిజినల్ గా రైతుకి 2,500 వస్తే లాభం, కనీసం 2,200 వస్తే లాభం ఓ టన్నుకి. అలా కాకుండా అతనికి 1,500 వస్తే నష్టం. కాబట్టి మనం ఏం చేస్తుంది ప్రభుత్వం? 1,800 కనీస మద్దతు ధర చెప్తుంది. ఇప్పుడు 2,200 ఎంతో చేశారు. ఆ కనీస మద్దతు దగ్గర ప్రభుత్వం కొంటుందన్నప్పుడు కనీసం 2,100 పెట్టి కొంటాడు బ్రోకర్, దళారి. ఇది ప్రాసెస్. అంటే కనీస మద్దతు ధర దగ్గర అక్కడ అట్లాగే, అంటే ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ప్రభుత్వం కూడా కొంటుంది అన్నప్పుడు, అంటే కొనేవాడు ఉన్నాడు అన్నప్పుడు మోనోపోలీ కుదరదు. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఇదివరకు ఉండేది, సరే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, కానీ ప్రైవేట్ వాటిని తట్టుకునేంతట లేవు. ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఉండాలి, మోనోపోలీ అప్పుడు ఆగుతుంది. ప్రభుత్వ రంగ తరపున 1,000 విమానాలు ఉన్నాయి, వీడు స్ట్రైక్ చేస్తే ఇక్కడ ఇస్తాడు. నిన్న ప్రభుత్వ రంగమే దిగింది, బస్సులు పెట్టారు అక్కడి నుంచి, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి స్లీపర్ బస్సు, రైళ్లు పెట్టారు అర్జెంట్ గా, ప్రీమియం తత్కాల్స్. చివరికి ప్రభుత్వ రంగం దగ్గరికి పరిగెత్తుకు రావాల్సి వచ్చింది. అలాగా విమానయాన రంగంలో కూడా ప్రైవేట్ తో పాటు ప్రభుత్వది కూడా ఉండాలి అన్నది ఇక్కడ నేర్పిన పాఠం. ఇదివరకు ఎయిర్ ఇండియా ప్రభుత్వాన్ని దాన్ని టాటా వాడు కొనుక్కున్నాడు. అక్కడ ఏంటంటే నిర్వహణ పరంగా ఎయిర్ ఇండియా బానే ఉండేది, కానీ ఖర్చు ఎక్కువ ఉండేది, వాళ్ళు ఛార్జీలు ఎక్కువ ఉండేది. నేను ఎన్నోసార్లు చూసా, మిగతా ప్రైవేట్ దానితో పోల్చుకుంటే 20% ఛార్జీ ఎక్కువ ఉండేది. కానీ ఆ వారం వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనం ప్రైవేట్ దాంట్లో ఎక్కినప్పుడు ఉదయం 6ంటికి బయలుదేరాం, మనం 7ంటికి ఏమో టీ కావాలా కాఫీ కావాలనిపిస్తుంది, 7:30 8ంటికి వచ్చాడు టిఫిన్ తినాలనిపిస్తుంది. కానీ దొరుకుతాయి అవి రెండు, అక్కడ డబ్బులు ఆచిపోతాయి. మన టికెట్ రేట్ లో వంతాడు ఉంటది అవన్నీ. అదే ఎయిర్ ఇండియాలో అయితే ఆ టైంకి మనకి కాఫీ నున్ను ఫుడ్ ఫ్రీగా పెడతాడు, బ్రేక్ఫాస్ట్. మీరు 12 తర్వాత ఫ్లైట్ ఎక్కారని 12ంటికి 2ంటికి దిగుతున్నారు అనుకోండి, లేదా 1 గంటకి దిగుతున్నా సరే మీకు భోజనం వాడే ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు ఉన్నదో లేదు తెలియదు టాటాలో. ఎయిర్ ఇండియా గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు ఉంది అది, రాత్రి పూట్ల అట్లాగా ఉండేది. నేను ఎయిర్ ఇండియాలో ప్రయాణించినప్పుడు అట్లాగా ఇది ఫ్రీగా వచ్చింది, డబ్బులే పోతుంటే కాదు ఇది మీ ఫ్రీనేనండి అని చెప్పారు అనమాట, కాంప్లిమెంటరీ అని చెప్పారు అనమాట. అట్లాగా ఇంకోటి ఏదైనా లేట్ అయిందో ఒకసారి, ఎప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నటువంటి సందర్భంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో 3 hours లేట్ అయింది. లేట్ అయితే ఫుడ్ వాడే టోకెన్ ఇచ్చారనమాట, తీసుకోమని. ఇది ప్రొవైడ్ చేస్తారు. ప్రైవేట్ వాళ్ళు అలాగా బాధ్యత తీసుకోవట్లా. వాస్తవంగా మన రూల్ ప్రకారం ఏం చేయాలా, అసలు దాని మీద కేసులు పెట్టాలా, ప్రతి ప్రయాణికుడికి భోజనం ఏర్పాటు చేయాలా. దానికి సంబంధించింది మెయిన్ సమస్య ఎక్కడ చిక్కుబడిపోయారంటే, ఓ పక్కనేమో క్యాన్సిల్ అవుతుంది, మరో పక్కన బుకింగ్ నడుస్తుంది. ఎట్లా చేశాడు పచ్చి మోసగాడు కాకపోతే. రెండవది, అక్కడికి చెక్ ఇన్ అయిన తర్వాత నా క్యాన్సిల్ చేశారు. చెక్ ఇన్ అయ్యాక నా సరుకేమో సామాన్యం లోపలికి వెళ్ళిపోయింది, లగేజ్. ఫ్లైట్ క్యాన్సిల్ అంటాడు, తీసుకునే ముందు క్యాన్సిల్. బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేశారు, ఇచ్చి చెక్ ఇన్ కూడా అయిపోయాం లోపలికి. వెళ్ళాక పైలట్ లేడని క్యాన్సిల్, పైలట్లు ఏమో అక్కడే ఉన్నారు. దానివల్ల ఏమైంది, నా సరుకే సామానేమో ఫ్లైట్ లో ఉంది, పోనీ అది తిరిగి ఇప్పించండి రా అంటే ఇప్పించలా. అది విసిగించారు. ఓ రకంగా గందరగోళం కావాలని సృష్టించారు. ఇవి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నా దృష్టిలో దాన్ని తీసుకెళ్లి బొక్కలో దోయాలి. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టినటువంటి నెట్ ఇస్తారు బయట, అది ఫెయిల్యూర్ ఓ రకంగా.
సార్ రైల్వేలో లోకో పైలట్ల విషయంలో కూడా ఈ పరిస్థితి ఉందంట కదా, కొంతవరకు అక్కడ కూడా వాళ్ళు కూడా పోరుబాటుకు సిద్ధం అవుతున్నారు అని. అవి మామూలుగా ఇప్పుడు కావాలని కాసేపు హడావిడి చేస్తారండి పైలట్లు. ఇప్పుడు మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉన్నాయి కదా. అవును. దాంట్లో ఇంకోటి ఏంటంటే వాళ్ళే కావాలని ఎక్స్ట్రా డ్యూటీ వేయించుకుంటారు, డబ్బులు బాగా ఎక్కువ వస్తాయి. అవును, రైల్వేలో దిగ్గానే ఓటీ ఇచ్చేస్తారు. అవును, ఇచ్చేస్తారు, దిగ్గానే ఇచ్చేస్తారు, మళ్ళీ నెలకోసారి వేయడం కూడా కాదు. ఇంకా ఆర్టీసీలో నన్న నెల జీతంతో పాటు ఇస్తారు. అంటే వాళ్ళకి కూడా పని గంటలు ఏమైనా కుదించాలనే డిమాండ్ లేదు తీసుకొచ్చినట్టున్నారు కదా, పని గంటలు ఏమైనా తగ్గించాలి. అదే 10 గంటలతో వాళ్ళకి ఆ రిలాక్సేషన్స్ ఉన్నాయి వాటిలో. ఇప్పుడు దీన్ని చూసి కాసేపు హడావిడి చేస్తారు వాళ్ళు కూడా. చెయ్యొచ్చు, కార్మిక సంఘాలకు అవకాశం దొరకట్లేదు, జీతాలు టైంకి పడిపోతున్నాయి, అన్ని పెన్షన్స్ టైంకి వచ్చేస్తున్నాయి, డిఎల్ టైంకి వచ్చేస్తున్నాయి, కాబట్టి కార్మిక సంఘాల చేతిలో లేకుండా పోయింది. ఇప్పుడు ఇది దొరికింది కాబట్టి ఒక అవకాశం వాళ్ళు కూడా వాడుకుంటారు. అంటే ఈ సంక్షోభంతో కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ప్రత్యేకంగా ఒక విమానయాన సంస్థతో ఏమన్నా టైఅప్ పెట్టుకుంటుందా భవిష్యత్తులో? ఇంకా చేసేది ఇట్లాగే కదా. వాళ్ళు ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే సీరియస్ గా ఓన్లీ ప్రైవేట్ వాళ్ళతో పెడితే ఈ పెంట వస్తుంది. ఇదివరకు ఏంటంటే ప్రభుత్వంలో పెడితే వాళ్ళు సమ్మెలు ఓడలు చేస్తుంటారు, అందుకని ప్రైవేట్ వాళ్ళు కూడా చేస్తారు ఇట్లాంటి డ్రామాలు. ఇటు సమ్మని చెప్పకుండా చేస్తాడు, సమ్మని చెప్పి నోటీస్ అన్న ఇచ్చి చేస్తాడు. కాబట్టి రెండు ఉండాలి, మనది మిక్స్డ్ ఎకానమీ, ప్రభుత్వ ప్రైవేట్ రంగం. ఇప్పుడు రష్యా చైనా లాంటి ప్రభుత్వ రంగం, ఇప్పుడు వాళ్ళే మిక్స్డ్ పెట్టుకున్నారు. అమెరికా ప్రభుత్వ రంగం, ఇది ప్రైవేట్ రంగం అక్కడ. వాళ్ళు కాకపోతే ప్రైవేట్ మీద కంట్రోల్ ఉంది వాళ్ళకి, మన దగ్గర కంట్రోల్ లేదు. కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ రంగం రెండు పార్టిసిపేషన్ ఉండేటట్టు చూసుకోవాలి అన్నిట్లో కూడా. అంటే త్వరగా కోలుకునే అవకాశం ఉందా ఈ కోతతో, ఈ 10% కోతతో? ఈ సంక్షోభం కొంత ఎక్కువ కాలం ఉండొచ్చు. ఇండిగోకి పెద్ద దెబ్బ ఇది, ఎప్పుడు తేరుకుంటుందో తెలియదు అండి. ఇప్పటికిప్పుడు దాన్ని నమ్మలేం మనం, నెంబర్ 1. రెండవది, ఇప్పుడు ఆ పడిన భారం, ఆ 10% వలన 200 విమానాలు క్యాన్సిల్ అవుతాయి, అదొక బ్యాండ్ పడుతుంది, ఆదాయం పడిపోతుంది 3-4 కోట్లు ఆ రోజుకి. అది కాకుండా దాని పేరేంటది, ఇప్పుడు ఇంకా గుడ్ విల్ దెబ్బతింది. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ 4 రోజులు అక్కడ ఫ్లైట్స్ అట్టగా ఉంచినందుకు అదొక భారం. ఇవన్నీ పెద్ద దెబ్బే. మరి వీడు గనక అమెరికాలో ఉన్నటువంటి ఆ సోరోస్ గ్రూప్ కూడా అయ్యి ఉంటే, సోరోస్ ఏమన్నా డబ్బులు పెట్టుకుంటాడేమో వీడికి చూడాలి. అది పెట్టుకుంటే రేపు పొద్దున ఆ లంసమ్ డబ్బులు వస్తే ఈడీ పట్టుకుంటది రేపు పొద్దున. చాలా జరుగుతాయి భవిష్యత్తులో. అది రైట్. చూద్దాం. మొత్తానికి కేంద్రం అయితే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుందా అంటే ఖచ్చితంగా అవునని వినిపిస్తోంది. 10% విమానాలకు కోత విధిస్తూ ఇండిగో సంస్థకి ఒక షాక్ అయితే ఇచ్చింది. ఏది ఏమైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ప్రజల్ని వేధించకూడదు, ఆ దిశగా అయితే నిర్ణయాలు ఉండొద్దు అనేది మోడీ గారు చెప్పిన విషయానికి సంబంధించి కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయమే తీసుకోబోతుంది. ఈ సంక్షోభం నుంచి మున్ముందు ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది మాత్రం ఇంక వేచి చూడాల్సి ఉంది.